ఆరుగురు ఉన్నారు సార్. అప్పట్లో ముగ్గురే సార్. 5 క్లాసులకు ముగ్గురు 6 ఉన్నారు సార్. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు సపరేట్ గా వాళ్ళని తీసుకెళ్లి రాయటము చదవటం నేర్పిస్తున్నారు. 6 ఉన్నారు సార్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా చాలా బాగుంది. అంటే అది ఏం చేశానంటే అమ్మా, నేను మంత్రి అయిన వెంటనే అది కూడా చేశాను. ఈ ఎలిమెంటరీ స్కూల్ ఏమైందంటే గతంలో అనేక కారణాల వల్ల ఫస్ట్ నుంచి 5th వరకు ఉండేది ఒక టీచర్ ఉంది. ఇప్పుడు నేనంటే 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే ఒక క్లాస్ ఒక టీచర్. దాంతో సుమారుగా 10,000 పాఠశాలలు ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్. దానికి ఇంకొక కారణం ఏంటంటే 16,000 మంది టీచర్ పోస్టులు మనం భర్తీ చేశాం కదా డిఎస్సి ద్వారా. దాంట్లో చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు దీనికి వెళ్తారు. మళ్ళీ ఇయర్ ఇంకొక 3,000 టీచర్ పోస్ట్. ఎంత చాలా ఇంపార్టెంట్ సంవత్సరం తల్లి, చాలా కీలకమైన సంవత్సరం 10th. అమ్మా ఇంకోటి అదే ఈరోజు వచ్చారు పిల్లలు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఐటి మెడ్రాస్కి ఒకరు, ఐఐటి ఇంకొక ఐఐటికి ఒకరు ఐఐఎస్సికి వెళ్ళారు. సో వాళ్ళు ముగ్గురిని ఈరోజు వచ్చారు. అందుకే లేట్ అయింది. వాళ్ళతో మాట్లాడుతున్నా పిల్లలతో. ప్రభుత్వ పాఠశాల చదివినారు. వాళ్ళని అడిగే మీ సలహా ఏంటో, నాకు మంత్రిగా ఏంటి మీకు సలహా ఏమి ఇస్తారంటే వాళ్ళకి మాట అన్న, మీరు 9th 10th రుద్దుతున్నారు. ఇదేదో ఫస్ట్ నుంచి సిస్టమేటిక్ గా చేస్తే రుద్దుడు ఉండదు కదన్నా. మీరు ఇల్లు ఒక్కొక్క ఇటుకేసి కడతారు కదన్నా. మీరు ఒకేసారి 9వ ఫ్లోర్ కట్టరు కదా. మీరు మళ్ళీ పిల్లలకి ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు నువ్వు మాట. సో అప్పుడు అనిపించింది మనం ఫస్ట్ క్లాస్ నుంచి నీట్ గా చదివి పిల్లలందరినీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలు చదువుకుంది ఎంతవరకు ఎక్కింది, ఎంతవరకు వాస్తవాలకి దగ్గరగా దాన్ని అమలు చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోవాలి. 2 లక్షల మంది నాకు టీచర్లు, 43,000 పాఠశాలలు. అది ఇంటేనే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అంటే 43,000 పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నడవాలి, బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి, టీచర్లు కరెక్ట్గా వెళ్తున్నారు లేదు చూడాలి, కరెక్ట్గా పాఠాలు చెప్తున్నారు లేదు చూడాలి, మన పిల్లలు వస్తున్నారో లేదో చూడాలి, టీచర్లు వస్తున్నారు లేదో చూడాలి, మధ్యాహ్న భోజనం క్వాలిటీ నాణ్యత ఉందో లేదో చూడాలి, గుడ్లు పెడుతున్నారో లేదో చూడాలి, ఆ క్వాలిటీ చూడాలి. నేను తీసుకునే ముందర ఇంత పెద్దదని అనుకోలే. చాలా పెద్ద సమస్య ఇది. జాగ్రత్తగా చేస్తే మార్పు చేయాలి, బాగా సరదాగా చేయాలి. అమ్మ మీరు నమ్మరు, ఈసారి 106,000 మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. మొదటి ఫస్ట్ టైం అనుకుంటా 106,000 వరకే ఉంది సార్ బంగ్లా దగ్గర. ఇప్పుడు 9th మా అబ్బాయితోనే 10th వచ్చేస్తుంది. ఇప్పుడు జూనియర్ కాలేజెస్ ని బలోపేతం మళ్ళీ అది ఇంకెక్కడికి వెళ్ళకుండా మన దగ్గర. ఇంకా మీ సలహా చెప్పండి, ఇంకేం చేయాలి? నేను ఇంగ్లీష్ మీడియం మొత్తం బాగా చదువుతున్నారు. ఇంగ్లీష్ ఇప్పుడు మొత్తం బాగా చదువుతున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు భాష మర్చిపోకూడదు. తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపరిచినాక ఏం చేయాలి చెప్పండి. మాట్లాడిన వాళ్ళు చెప్పండి, ఏం మాట్లాడిన రైట్ కొన్నారు. సమ్మర్ టైంలో పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని కంప్యూటర్ క్లాస్ లైబ్రరీలో పెడతాం. లైబ్రరీస్ నేను మెరుగుపరిచి కొంచెం ఇంగ్లీష్ కార్టూనింగ్. సార్ నెక్స్ట్ మా పిల్లల్ని నిడమరకు పంపించేలాగా మీరే చెప్పాలి. స్కూల్ వేకెన్సీ లేదు సార్. ఇంకా 2 స్కూల్స్ డెవలప్ చేస్తా తల్లి. ఇంకా 2-3 స్కూల్స్ చేస్తా. నేనేమనుకుంటే నియోజకవర్గానికి ఒకటి చేద్దాం అని చేద్దాం. నేను ఇంకో స్కూల్ కూడా చేయాలి. నా పాయింట్ అన్ని స్కూల్స్ ఆ క్వాలిటీకి రావాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, విద్యా వ్యవస్థలో కూడా హెచ్ఎం గారితో మాట్లాడు. నా మాట కూడా వెళ్ళదు. నేనేమన్నా అంటే అమ్మ క్వాలిటీ రావాలంటే నాకు వదిలేండి సార్, నేను క్వాలిటీ తెస్తానని. నేను ఇప్పటికి వెళ్ళలేదు తల్లి. నెంబర్ హెచ్ఎం గారా? నేను మేడం గారికి చెప్పా, అమ్మ తల్లి జాగ్రత్తగా చేయి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది, ఆయన అయితే నా పైన పడుతున్నాడు, అటు అయితే నాకు వదిలేండి సార్ అని. ఇంకంతే. దాని తర్వాత నీకు స్కూల్ కూడా వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి తల్లి జాగ్రత్త చూసుకొని వెళ్తా. కొంచెం గట్టి మేడం గారు చాలా ఫర్మ్ గా ఉంటుంది, కొంచెం ఉండాలి తల్లి. హెచ్ఎం అనేది కొంచెం ఫర్మ్ గా ఉంటే వ్యవస్థ సెట్ అవుతుంది. అది నా ఆలోచన. ఎక్కడ నిర్మల్లో చదువుతున్నారు? ఎంతమంది పిల్లమ్మా? 5గురా? ఎంతమంది అక్కడ చదువుతున్నారు? 3 నిర్మల్. మిగతా 2 గుంటూరులో. ఇంకేం చెప్పండి, విద్యా వ్యవస్థకి చెప్పండి అమ్మా, ఫీడ్బ్యాక్ ఉందా? తల్లికి వందనంతో తల్లిదండ్రులు చాలా వరకు కాపాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్న వాళ్ళు ఇబ్బందులు
సో ఏదో వాళ్ళు బాధగా పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు వెళ్ళడం వల్ల వాళ్ళకి స్కూల్ ఓపెన్ అయ్యేసరికి తల్లిదండ్రులకి ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, వాళ్ళకి యూనిఫామ్ కుట్టించాలి, షూ కొనాలి, ఈ అన్నిటికీ వాడుకొని పిల్లలకి ఏ దిగులు లేకుండా తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు. చాలా మంది మానేస్తున్నారు కూడా మళ్ళీ జాయిన్ చేశారు. ఏ తల్లిదండ్రులైనా సరే ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు. ఆస్తి అనేది పక్కన పెడితే ప్రతి తల్లిదండ్రులకి ఉదయం లేస్తూ ఉండే ఆలోచన పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని. ఆ చదువు కోసం మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీ తల్లిదండ్రులు ఇవ్వడం వల్ల చాలా వరకు తల్లి సేవ అవుతుంది. తల్లి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం రూపాయి సంపాదిస్తే రూపాయి 40 పైసలు ఖర్చు. మీరు చూసారు పెన్షన్, తల్లికి వందనం, గ్యాస్, దాని తర్వాత స్త్రీ శక్తి, మళ్ళీ ఆటో వాళ్ళ సేవల్లో, మత్స్యకారుల సేవల్లో, దాని తర్వాత మీరు అన్నట్టు అన్నదాత సుఖీభావ, చేనేత సోదరులకి, ఇట్లా మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్, ఈ ఉన్న కార్యక్రమంలో మనం మిడ్ డే మీల్స్ ఇవన్నీ తీసుకుంటే అంటే ఒకప్పుడు మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు రూపాయి సంపాదన అంటే రూపాయి 60 పైసలు ఖర్చు. ఇప్పుడు సంపాదన పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఏంటంటే ప్రతి నెల జీతాలు సకాలంగా చెల్లించాలంటే తల కింద తపస్సు చేయాల్సింది. కారణం ఏంటంటే అమ్మా 5 సంవత్సరాలు కంపెనీలు రావాలి. 5 సంవత్సరాలు మన రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ మేలు అన్ని వదిలేసాం. ఏమవుతుందంటే అమ్మా ఇప్పుడు ఇంట్లో ఆదాయం ఉంటుంది, మీకు డబ్బులు వస్తాయి, ఏం చేస్తారు? కొనుగోలు చేస్తారు, పుస్తకాలు అంటారు, ఎకానమీ తిరుగుతుంది. కంపెనీలు వస్తే ఏంటంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే వాళ్ళ ద్వారా ఇంకొక 2-3 ఉద్యోగాలు. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీలో ఒక్కరికి ఉద్యోగం వస్తే వాళ్ళ ద్వారా ఇంకో 5 వస్తాయి. ఎవరికి? ఇంట్లో పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, డ్రైవర్లు అవ్వచ్చు, టాక్సీ డ్రైవర్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు. 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ. ఇప్పుడు 2 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. మొన్న ఈ 3 నెలలు చూస్తే ఐటీలో 33% పెరిగింది. ఏది ఎక్స్పోర్ట్స్ ఐటీ. కానీ ఇప్పటికీ మనం 11వ స్థానంలో ఉన్నాం. భారతదేశంలో విశాఖపట్నం 11వ స్థానంలో ఉంది ఐటీలో. ఇదే స్పీడ్ కానీ కొనసాగితే 2029 కల్లా 6వ స్థానానికి వస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆదాయం పెరగాలి, తద్వారా సంక్షేమం కూడా పెంచాలి. ఏమైందంటే ఆదాయం పెరగల అంటే అప్పులు చేశారు. ఎవడు కట్టాలి ఇప్పుడు అప్పులు? ఎట్లా కట్టాలి? చెత్త పైన పన్ను, కరెంటు ఛార్జీలు పెంచు, ఇవన్నిటి వల్ల ఏంటంటే భారం మొత్తం మన పైన. ఇప్పుడు బాబు గారు అందుకే కరెంట్ ఛార్జీని పెంచుకోండి, మీరు ఆదాయం సంపాదించి చూసుకుంటారు. చేనేత సోదరులకు అది చేశారు, మగ్గాలు ఉంటాయి కదా ఇంట్లో, అది చేశారు. సో ఇట్లా ప్రోగ్రాముల రూపం ఆదాయం పెంచాలని అంతా. సో అందుకే మంగళగిరిలో కూడా ఏంటంటే పరిశ్రమలు తీసుకోవాలి. ఇప్పుడు నా పైన ఉన్న బాధ్యత కూడా అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకోవాలి. సో అందుకే మీరు చూస్తే ఇక్కడ మనకి కిచెన్ ఉంది కదా, అక్షయపాత్ర కిచెన్ దగ్గర 100 ఎకరాలు ఉంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇప్పుడు 70 ఎకరాలు మనకు వచ్చింటాయి. అంటే ప్రభుత్వ భూమి లేదు ఇక్కడ. ఇట్లా చిన్న పరిశ్రమలు తీసుకొస్తే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి ఇక్కడనే వచ్చేటట్టు చేయాలి. కనీసం ఒక 10,000 మంది కన్నా కనీసం మొదటి విడతలు అక్కడ చేయాలి. అట్లా ప్రతి నియోజకవర్గంలో చేయాలి. చదవాలి, మన దగ్గరనే ఉండాలి, ఇక్కడనే ఉద్యోగాలు చేయాలి. ఇప్పుడు ఇంత బాగా చదివిస్తున్నారు, కారణం ఏంటి? సొంత కాలపైన నిలబడదాని కదా. సొంత కాలపైన ఎట్లా నిలబడతారు? ఉద్యోగాలు ఉపాధి వస్తాయి. ఉద్యోగాలు ఉపాధి ఎట్లా వస్తాయి? కంపెనీలు పెట్టి, పెద్ద కంపెనీలు కూడా, చిన్న కంపెనీలు కూడా. ఇప్పుడు ఈ చిరుతిండ్లు ఉంటాయి, ఈ కుర్కురే లాంటివి, అవి ఎంత పెద్ద కంపెనీలు. అవి ఒక్కొక్కరికి 10,000 మందికి 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తాయి. అలాంటి పరిశ్రమలు కూడా తీసుకొస్తే ఏమవుతుందంటే మొత్తం మనకి పిల్లలకి మంచి భవిష్యత్తు. సో ఒక పక్కన ఐటీ ఉండాలి, ఇంకో పక్కన ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అది చాలా బాధ్యత పెరిగిందిలే తల్లి, కసి పెరిగిందిలే. మీరు 2019లో నేను ఓడిపోయా కదా, అప్పుడు నాలో కసి పెరిగింది. అదే చేయాలి అంటే నేను మీకు దగ్గర అవ్వలేకపోయినా ఒక బాధ. నేను 23 రోజుల ముందర వచ్చా. నేనేంటో మీకు అర్థం అవ్వాలి, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం అవ్వాలి. వాస్తవంగా చెప్పా. 5 సంవత్సరాలు మీరు చెప్పారు, 5 సంవత్సరాలు కష్టపడరా అని. 5 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసాం. నేను మీ మనసు గెలుచుకున్నాను, మీ సమస్యలు అర్థం చేసుకున్నా, దశల వరకు చేసుకుంటాను. నాకు కూడా ఏంటంటే అన్ని సమస్యల పరిష్కారం ఒక రోజులో చూపించినట్టు.
ఇంటి స్థలాలు ఉంది, రెగ్యులరైజేషన్ చేస్తాను, 3,000 అయింది. రేపు ఎల్లుండి ఉంది, ఇంకో పెడుతూ చేస్తున్నాను, 3,000 రేపు ఉంది. రేపుందా మీరు? రేపు మళ్ళీ 3,000. ఇప్పుడు ఒకటి ఉందమ్మా, అదేంటంటే మన నొల్కపేట అక్కడ ఉంది కదా కొండ, అంతా అటవీ భూమి, అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలి. ఇప్పుడు ఆ పని కూడా ప్రారంభించింది. ఇట్లా దశల వారీగా చేయాలి, ఒకే రోజు మన సమస్యలు పరిష్కారం. కానీ కష్టపడాలి, చిత్తశుద్ధితో చేయాలి నా తప్పదు. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇంకా కష్టం పని చేస్తా, ఆడుతూ పాడుతూ చేద్దాం. ఇది మన నియోజకవర్గం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, కలిసికట్టుగా పని. ఓకేనమ్మా? మంచి పరిశ్రమలు మీకు ఇప్పుడు ఇవన్నీ క్వాంటమ్ ఇవన్నీ వస్తున్నాయమ్మా, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. బాబు గారు క్వాంటమ్ అంటున్నారు కదా, అది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. మన పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. అన్నీ అమ్మా, మీరు నేనేమంటానంటే హైటెక్. ఇప్పుడు మనం స్పేస్ కూడా పంపించాం రాకెట్. మనం తయారు చేసే పరిశ్రమల దగ్గర నుంచి కుట్టు పరిశ్రమల దగ్గర అన్నీ ఉండాలి, అప్పుడే సమాజం బాగుంది. అంతేగాని పెద్ద పెద్ద షాపులు ఉండాలి, తోపుడు బండ్లు ఉండకూడదు అనుకుంటే తప్పదు. అందరూ ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. దీని బలం సొంతకాలతో నిలబడుతున్నారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నేను ఆపలే. సార్ నేను దుగ్గిరాల్లో నేర్చుకున్నాను సార్. దుగ్గిరాల్లో నేర్చుకున్నా టైలరింగ్ దుగ్గిరాల్లో నేర్చుకున్నా. నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటా, పక్క వాళ్ళవి కూడా కుడతా. ఇంటి దగ్గర యాక్టివిటీ కట్టాలి, మనకు కూడా ఐడియా వస్తుంది, యాక్టివిటీ ఉంటుంది, చూసుకోవాలి. ఏంటమ్మా, చాలా సంతోషం మాట్లాడినందుకు. మీ వాడిని కదా ఎక్కడ పోతాను నేను, ఇటు పరిగెడతాను అటు పరిగెడతాను, చివరి వచ్చి మంగళగిరి కట్టాలి. ఎంత పని వస్తుండే, మళ్ళీ రేపు 2 రోజులు కార్యక్రమం పెట్టుకున్నాం, ఇంటి పట్టాలు చేయాలని. అదేంటి రత్నాల చెరువు కూడా కొంచెం చేసాము. అంటే నేనేంటమ్మా, నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే టెక్నికల్గా అన్ని చూసుకుంటాను. నేనేదో మీ మెప్పు పొందేదానికి ఒక కాగితం ఇచ్చి రేపు ఎవడొకడు వెళ్ళి స్టే ఇస్తే మీకు అనిపిస్తుంది కదా, వీడు మోసం చేశాడు. అది రాకూడదని నా తాపత్రం. ఎందుకంటే మొదటి విడతలో 3,000 ఇచ్చాం, ఎక్కడ ఒకటి కూడా స్టే రాలి. ఇప్పుడు ఇంకో 3,000 ఇస్తున్నాం రేపు, అది కూడా ఎక్కడ రాదు. అట్లా జాగ్రత్తగా చేస్తాం. కొంతమంది ఉంటుంది ఇంకా తొందర చేయాలి. నేనేంటి తొందరలు తప్పులు చేసాం అనుకో, మళ్ళీ మొదటి మోసం, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇల్లు నేను చేస్తాను, అది నేను పెద్ద ప్రోగ్రామ్ చేయాలి. కనీసం ఒక 10,000 ఇల్లు కట్టాలి తల్లి. దానికి నేను ఏం చేస్తాను, మొదటి విడతలో భూమి ఎత్తుకుంటున్నాను. 2-3 ఏరియాలు నేనే పర్సనల్ చూస్తున్నాను. ఎంటీఎంసీ మొదటి విడతలో ఎంటీఎంసీ దాంట్లో చేయొచ్చు తల్లి, నేను చేస్తాను. ఇల్లు నా బాధ్యత అమ్మా, అది చేస్తాను. ఇల్లు నా బాధ్యత. మీరు అట్లా పెట్టి నా పైన ఇప్పుడు యుద్ధం జరుగుతుంది బయట. నేనంటే ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళిన పిల్లలకి ఇవ్వాలి, నేను అట్లా నేను పిల్లలు నేను మా డిపార్ట్మెంట్లో ఒకటి చెప్తా తల్లి. నేనేమంటానంటే ఒక నిర్ణయం తీసుకో, పిల్లల్ని పెట్టండి సెంటర్ ఆఫ్ యూనిట్. ఇప్పుడు మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి, మన పిల్లల గురించి కళ్ళు మూసుకుని పిల్లల గురించి ఒకసారి ఆలోచించాలి. మనకు తీసుకున్న నిర్ణయం పిల్లలకి మంచిదా కాదా? ఉపాధ్యాయులు కాదు, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, మనందరం సెకండ్, పిల్లలు ఫస్ట్. సో మనం ఏ నిర్ణయం తీసుకున్నా అదేనా ఈ చర్చ, ఇది ఏ స్కూల్కి వెళ్తున్నాను, పిల్లల కోసం చేస్తున్న కార్యక్రమం. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మనం చేసేది కరెక్ట్ అని బలంగా అట్లా చేయాలి. సో ఏ నిర్ణయం తీసుకున్నా అదే డిపార్ట్మెంట్ కూడా చెప్తారు. కొన్నిసార్లు చిన్నట్లు మేము ఆర్గ్యూ చేస్తూ ఉంటాం కదా, అంటే ఎన్ని వదిలేండి పిల్లల గురించి ఆలోచన. బాగా చదవాలి, పిల్లలు బాగా చదివించాలి. బుక్స్ బ్యాగ్ కూడా ఈ సంవత్సరం అయితే బుక్స్ చాలా వరకు కంబైన్ చేసేసారు. కంబైన్ చేసేసారు, బరువు తగ్గించారు. చాలా అంటే అన్ని ఒకటే ఉండేదమ్మా. ఇప్పుడు 2 విడతలుగా తీసేసాము అమ్మ. మేజర్ ప్రభుత్వ పాఠశాలలు ఏం చేశారంటే ఇది అసెస్మెంట్ బుక్లెట్ చేశారు. అంటే వాళ్ళు పిల్లలు తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్ అదే పుస్తకంలో రాయాలి. నాదేమవుతుందంటే సంవత్సరం అయ్యే లోపలికి ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళే కదా పిల్లలు కూడా చదువుకుని ఓకే నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ కాన్సెప్ట్లో వీక్గా ఉన్నా ఒకే పుస్తకంలో ఉంది. కాగితాలు పెడితే కాగితాలు పోతాయి, దొరకదు, ఎంతనా పోతాయి కదా. అట్లా కాకుండా అసెస్మెంట్ బుక్లెట్ అందుకే తెచ్చు. ఈసారి 2 సంవత్సరం నుంచి అది పెట్టాను. చూడమ్మా చాలా సంతోషం. నిన్న రాత్రి 3 వరకు మా ఆవిడ ఫుట్బాల్ చూసాడు తెలియదు, నేను పడుకొని ఇలా 3 పడుకున్నా. నేను మా ఆవిడ వదిలిపెట్టలే, నాన్న ఫుట్బాల్ చూద్దాం అన్నాడు.
సరదాగా పిల్లలు అడిగేది అదే కదన్నా, మావాడు నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు, అది ఒకటే అడిగాడు. 3 వరకు వాడు చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సరదాగా చేద్దామమ్మా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, బాగా చేయాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తీసుకునే నిర్ణయాలు ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తు ఆధారపడింది. మనకు అనిపించవచ్చు వాళ్ళు ఏదో ఒకటి ఎక్కువ చెప్పారు, ఒకటి తక్కువ చెప్పారు, అది చేద్దాం. కానమ్మా మీరు గుజరాత్ చూడండి, ఒకే ప్రభుత్వం కంటిన్యూస్. ఒరిస్సా మొన్నటి వరకు నవీన భాయ్ ఒక్కరే వచ్చారు. ఆ రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందిపోయినాయి. అసలు గుజరాత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇప్పుడు అవకాశం ఉంది. ఏంటంటే మీ అందరి దయ వల్ల అటు ఎన్డీఏ వచ్చింది ఢిల్లీలో, ఇటు మనం ఎన్డీఏనే ఉన్నాం. ప్లస్ మనం ఉన్న ఎంపీలు, ఎందుకంటే మన 25లో 21 మనం గెలుచుకున్నాం కూతురు. దాంతో ఏమైంది, మనం ఆడగలుగుతాం. ఎందుకంటే అన్నీ చేయలేకపోవచ్చు వాస్తవం. ఎందుకంటే మన కోరిన అన్ని కోరికలు దేవుడికి తీర్చలేదు, మన దేవుళ్ళు కాదు కదా. కానీ చేయాలన్న తపన ఉంది, తాపత్రయం ఉంది. మీరు బాబు గారు చూడండి అమ్మా, 76 సంవత్సరాలు. నేను అవుతా అంట, ఆయనలో 25 సంవత్సరాలు కుర్రలు ఉన్నారు, ప్లస్ 1 సంవత్సరం బేబీ పసిబిడ్డ. అంత పరిగెడతాడు ఆయన. ఆయన ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా, నేను నాకు అసలు నాకు జీవితంలో గుర్తులేదు తల్లి. ఒకరోజు జ్వరం వచ్చి నేను ఇంట్లో పడుకున్న రోజు నాకు గుర్తులేదు. తిరుగుతాడు, కష్టపడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేసాం. మీది కాదని పోమన్నా, ఇప్పుడు వచ్చి ఇక్కడ పడ్డాం. ఇప్పుడు అమరావతి చేస్తాం, ఇంకా కసితో చేయాలి. మనకేం తక్కువ ఆంధ్ర రాష్ట్రానికి, నంబర్ 1 చేద్దాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి అన్నిట్లో నంబర్ 1 రావాలి. దాంట్లో మంగళగిరి కూడా నంబర్ 1 ఉండాలని నాతో. కలిసి చేద్దామా, ఆడుతూ పాడుతూ. సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించే మార్గంలో వెళ్తున్నా. ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను తల్లి. అక్కడ దిగుదాం ఫోటో.